హాయ్ అండి. నమస్తే. ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని దగ్గరికి 12 సంవత్సరాలు గల అతని మనవడు వచ్చాడు. అయితే ఆ మనవడు వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి వేరే ఊరిలో ఉండేవాడు. మనవడు వచ్చాడన్న సంతోషంలో తన మనవడితో ఆడుకుంటూ, పాడుకుంటూ బయటకు తీసుకువెళ్తూ ఆ తాతగారు ఉండేవారు. ఒకరోజు ఆ మనవడు తన తాతతో ఇలా అంటున్నాడు. తాత, నేను పెద్ద అయిన తర్వాత చాలా గొప్పవాడిని అవుతాను. కానీ ఎలా అవ్వాలి? నేను సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు. అందుకు ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి తన మనవడిని ఒక తోట వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ తోటలోని 2 చిన్న చిన్న మొక్కలను కొని ఇంటికి తీసుకువస్తాడు. అందులోని ఒక మొక్కని ఒక తొట్టెలో పెట్టి ఇంటి లోపల ఉంచాడు. ఇంటి బయట స్థలంలో మరొక మొక్కని పాతిపెట్టాడు. మళ్ళీ మనవడు అదే ప్రశ్నను తాతయ్యను అడుగుతాడు. తాత, ఇందాక నేను జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడిగాను కదా, దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, ఇప్పుడు మనం ఈ 2 మొక్కలను నాటాం కదా, వాటిలో ఏది బాగా పెరుగుతుంది అని అనుకుంటున్నావు, సమాధానం చెప్పు అని అడిగాడు. అందుకు ఆ పిల్లవాడు కొంచెం సేపు ఆలోచించి, ఇందులో చెప్పడానికి ఏముంది, మనం ఇంట్లో పెట్టుకున్న మొక్క త్వరగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది కూడా. ఎందుకంటే ఇంట్లో మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, కాపలా కాస్తూ ఉంటాం కాబట్టి అది బాగా పెరుగుతుంది. కానీ బయట పెట్టిన మొక్క పెరగడం కష్టం. ఎందుకంటే దానికి సూర్యరశ్మి, వర్షం, చలి ఇంకా అనేక రకమైన ఇబ్బందులతో పెరుగుతూ ఉంటుంది. బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కను తినవచ్చు కదా, అంతే కదా అని అంటాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పకుండా ఆ వృద్ధుడు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత ఆ పిల్లవాడు సెలవులు అయిపోయాయని ఊరికి వెళ్ళిపోతాడు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు తన తాత దగ్గరకు వస్తాడు. కొన్ని మాటల మధ్యలోనే ఆ పిల్లవాడు మళ్ళీ తన తాతగారిని, తాత, పోయినసారి వచ్చినప్పుడు నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అడిగాను. కానీ నువ్వు దానికి సమాధానం చెప్పలేదు, ఇప్పుడైనా చెప్తావా అని అడుగుతాడు. సరే చెప్తాను, కానీ ముందు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అంటాడు. దానికి మనవడు కూడా సరే అని అంటాడు. ఇద్దరూ కలిసి ముందు ఇంట్లో తొట్టెలో నాటిన మొక్క వద్దకు వెళ్తారు. చిన్నగా ఉన్న మొక్క ఇప్పుడు పెరిగి కొంచెం పెద్దదయ్యింది. అది చూసి చాలా సంతోషించాడు ఆ మనవడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి బయట నాటిన మొక్క వద్దకు వెళ్లారు. అది చాలా పెద్ద వృక్షంగా మారిపోయింది. పెద్ద పెద్ద కాండాలతో, ఆకులతో, పూలతో, పెద్ద పెద్ద పండ్లతో భూమి లోపల కంటే కూడా చొచ్చుకొని పోయి చాలా దృఢంగా పెరిగింది. అది చూసి ఆశ్చర్యపోయాడు మనవడు. తాత, ఇదేంటి, నేను అనుకున్న దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రమే పెరిగితే ఈ మొక్క ఏంటి పెద్ద వృక్షంలా మారిపోయింది, ఇంత పెద్దగా ఎదిగిపోయింది, ఇంతలా ఎలా పెరిగిపోయింది, బయట జంతువుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలా ఎండ, వాన, చలి వీటన్నింటినీ తట్టుకొని ఎలా నిలబడగలిగింది అని అడుగుతాడు. అందుకు ఆ వృద్ధుడు, నేను నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను. అన్ని కష్టాలను తట్టుకొని, అన్ని అవాంతరాలను ఎదిరించి ఈ మొక్క ఎంత పెద్దదయ్యింది. రేపొద్దున్న ఎటువంటి అవాంతరాలు వచ్చినా, పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది. నీళ్లు పోసినా పోయకపోయినా కొంతకాలం వరకు ఖచ్చితంగా నిలబడుతుంది. అలాగే నిటారుగా తన కాండం మీద తను నిలబడుతుంది. నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని, ప్రతి అవాంతరాన్ని, ఏది వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగితేనే అతను సక్సెస్ అవుతాడు. నా వల్ల కాదు అని వదిలేస్తే ఎక్కడికక్కడే ఆగిపోతాడు. వచ్చే ప్రతి ఇబ్బందుల్ని, కష్టాల్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే సుఖాల్ని హాయిగా, సంతోషంగా ఆస్వాదిస్తాడు. అలాగే తను నిబ్బరంగా ఉండగలిగినప్పుడే కదా నలుగురికి చేయూత ఇవ్వగలడు, నలుగురికి దారి చూపించగలడు. అంతేగాని ఎంతసేపు అనుకూలంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను, ఇక్కడ మాత్రమే పనిచేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడూ ఎదగలేడు, ఎప్పుడూ సక్సెస్ అవ్వలేడు. ఇబ్బందుల్ని, అవాంతరాల్ని ఎప్పుడూ ఎదురిస్తూ ముందుకు వెళితేనే జీవితంలో సక్సెస్ వస్తుంది అని ఆ తాత చెబుతాడు. అది విన్న మనవడు, అర్థమైంది తాత అని అంటాడు. తన తాత చెప్పిన మాటలు తన మదిలో నాటుకుపోయాయి. చూశారు కదా, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, అవాంతరాలు, ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఉంటాయి. మనల్ని కష్టపెట్టడానికి ఉంటాయి. జీవితంలో ఎదగనివ్వకుండా మనల్ని ఆపేస్తాయి అనుకుంటారు చాలామంది. కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి.
ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడేలా మనకి అవే శిక్షణను ఇస్తాయి. అప్పుడే మనిషి ఎదిగే కొద్దీ వాటన్నింటికి అలవాటు పడతాడు. అలా అలవాటు పడిన మనిషి ఏ పని చేసినా అందులో సాధ్య అసాధ్యాలను ఆలోచించుకోగలుగుతాడు. ముందుగా వచ్చే అవాంతరాలను అర్థం చేసుకొని వాటన్నింటినీ ఎలా అధిగమించాలో ఆలోచిస్తాడు. అప్పుడే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. నలుగురికి మార్గదర్శిగా త్రోవ చూపుతాడు. ముందే కష్టాలకు ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఎక్కడికి ముందుకు వెళ్ళలేడు, అక్కడే ఆగిపోతాడు. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి, ధైర్యం మనకు అలవాటు కావాలి. అప్పుడే సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోగలం అన్న ధైర్యం వస్తుంది. వచ్చే కష్టాలకు, సమస్యలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, పారిపోకూడదు. అప్పుడే పెద్ద సమస్యలైనా సరే చిన్నగా కనిపిస్తాయి. మనసు తేలిగ్గా ఉంటుంది. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇది మాత్రం జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.